గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ, సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి, పాలనా కార్యదర్శి అట. దీంట్లో తద్వారా సచివాలయ ఉద్యోగులను తగ్గించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని వార్తలు చూస్తున్నాయి. పురుషోత్తమ్ రెడ్డి గారు ఇప్పటికే వాలంటీర్లను తీశారు, ఇప్పుడు సచివాలయ సిబ్బందిని కూడా ఏం చేయబోతున్నారంటారు వీళ్ళు? సచివాలయ సిబ్బందిని ఏమీ చేయలేరు, కానీ పని ఒత్తిడి పెంచొచ్చు ఇంకొక శాఖకు ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్. వాలంటీర్లు వేరు, వాళ్ళు ఏమి చేయలేరు. కాకపోతే రెండు జరిగే అవకాశం, వాళ్ళకి ఒత్తిడి పెరగచ్చు. ఇప్పుడు వాలంటీర్లు చేసే పని వాళ్ళతో చేయించడం కాకుండా అదనంగా ఇంకొంచెం సంఖ్య తగ్గించడం ద్వారా బాధ్యత పెరుగుతుంది. ఉదాహరణ, గతంలో ఇంటింటికి వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, కరెంట్ ఛార్జీలు, ఇంటి పన్నులు, వాటికి సంబంధించి. ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ మా ఇంటికి వచ్చారు, అపార్ట్మెంట్కి వచ్చి. మామూలు 50 మంది ఒక వాలంటీర్ చేసేవాడు కదా, ఇప్పుడు 700 మంది ఇస్తున్నారు. సార్ మాకు ఇబ్బందిగా ఉంది, మేము ఇంటింటికి పోతున్నాం అని. ఎవరు? పర్మనెంట్ ఎంప్లాయీస్. 50 మందికి ఒక వాలంటీర్ ఇచ్చే పని 700 ఇండ్లకి ఇవ్వాల్సి వస్తుంది, అందువల్ల లేట్ అయిపోయింది సార్ అని చెప్పాడు పర్మనెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇంకా తగ్గిస్తే 1000 మంది అవుతారు, 1000 ఇండ్లు అవుతాయి. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం పేరుతో, అంటే పరిపాలనను, సచివాలయం అంటే మనకు అమరావతి, హైదరాబాద్, అట్లా కాకుండా మా ఇంటి పక్కనే సచివాలయం. ఇప్పుడు అట్లాంటి సిస్టాన్ని పక్కకు పెట్టేసి ముందుకు వెళ్తాడా, అయితే ఏరే రూపం తీర్చుకుంటాడనేది అనుమానం వస్తుంది. సచివాలయ ఉద్యోగులు ఏం కావు, వాళ్ళ పని భారం జరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ పని వర్కౌట్ అవుతుంది. రెండోది, ఈ సచివాలయ సిస్టమ్ ఏదైతే చాలా దగ్గరగా ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆలోచిందో ఆ ఆలోచన కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రాంభూపాల్ గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, సంక్షిప్తంగా చెప్పండి. సార్, 1,25,000 మంది పైన ఉన్నారు సార్ సచివాలయం ఉద్యోగులు. ఈ రోజు ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఈ సంఖ్యను తగ్గించాలనేది ఆయన అల్టిమేట్ నిర్ణయం. రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదిస్తామన్నారు. అంటే ఒకటి, పనిభారం పెరగడం కాదు, ఉన్న ఉద్యోగుల్ని వివిధ శాఖలకు, వివిధ ప్రాంతాలకు బదిలీ చేసి వాళ్ళనే ఉద్యోగాల నుంచి మానుకునేటట్టు చేయడం. అత్యధిక మంది దీంట్లో అమ్మాయిలు ఉన్నారు, అదేవిధంగా యూత్. కొత్తగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక పర్మనెంట్ ఉద్యోగంలో ఇది ఒక కీలకమైన సంఖ్య. ఇంత పెద్ద సంఖ్యను ఇష్టానుసారంగా కుదిస్తున్నారు. దీని వెనక అసలు ఉద్దేశం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పట్ల తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి ఇష్టం లేదు. దాంట్లో భాగమే వాలంటీర్స్ ని తీసేశారు. వాలంటీర్స్ కు 10,000 జీతం పక్కకు పోయింది. ఉన్న వాలంటీర్లే అసలు లేరని చెప్పేసి ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమింపజేసి అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఇప్పుడు ఉన్న సచివాలయం స్టాఫ్ ను కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల్లో అదనపు ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ తీసుకు ఎక్కడ పెడతారు? ఇక్కడ మిగులు ఉద్యోగులు ఎక్కడ తీసుకుపోతారు? ఎక్కడ తీసుకోవాలండి? ఏదో ప్యాకేజ్ ఇచ్చేసి ఇంటికి పంపుతారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చూస్తున్నాం, ఈ నెలలో 19,000 మంది ఉద్యోగులు విఆర్ఎస్ కింద పంపాలని గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి రేపు సచివాలయం స్టాఫ్ కూడా అంతే. పర్మనెంట్ అయినంత మాత్రాన గ్యారంటీ ఉద్యోగం ఏం లేదు. పర్మనెంట్ అయిన వాళ్ళని కూడా ఇళ్ళకి పంపించే స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఆ స్కీమ్స్ అమలు చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినారు. కార్పొరేషన్స్, ఏపీఐడిసి గానీ, ఏపీఆర్ఐసి గానీ, అనేక కార్పొరేషన్లు అట్లే అనేక మంది ఉద్యోగులు, 39,000 మంది ఉద్యోగుల్ని, కార్పొరేషన్ ఉద్యోగులు ఇళ్ళకి పోయిన చరిత్ర కూడా గతంలో మనం చూసాం. కాబట్టి ఎలక్ట్రిసిటీలో కూడా చూసినాం, ఆర్టీసీలో చూసాం. కాబట్టి కంపల్సరీగా రేపు సచివాలయ ఉద్యోగులకు చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే మాత్రం సచివాలయ ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించక తప్పదు, ఇంకో మార్గం లేదని కనపడుతుంది. రైట్, చాలా ఆసక్తిగా చెప్పారు. ఇంకా మరి కొద్ది రాజు మాట్లాడతారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదంటూ దుష్ప్రచారం చేశారు కదా. జనరల్ గా ఏంటంటే ఒక సింగిల్ నోటిఫికేషన్ లోనే 1,25,000 ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇచ్చినటువంటి సందర్భాల్లో దాదాపు సుమారు 6 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. అంటే క్యాలెండర్ ఇచ్చే కాదు, క్యాలెండర్ ఇవ్వకుండా కూడా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఈ సచివాలయ వ్యవస్థ. అయితే ఈ సచివాలయ వ్యవస్థ ఉంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళ్ల ప్రజల గుండెల్లో గుర్తుండిపోతారనేటువంటి ఒక దురుద్దేశంతో మొదటి వాలంటీర్ వ్యవస్థను కిల్చేశారు, తర్వాత సచివాలయ వ్యవస్థను కిల్చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం గమనిస్తే, మా విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి బాల వీరాంజనేయ స్వామి గారు ఆన్ ద ఫ్లోర్ ఆన్ ద హౌస్ అసెంబ్లీలో మాట్లాడితే ఏమన్నాడంటే, అసలు వాలంటీర్ అనేటువంటిది ఇదే వ్యవస్థే ప్రభుత్వంలో లేదు అన్నాడు. సరే, నిజమేమో అనుకుని ఒక కొంచెం చదువుకున్నటువంటి కుర్రాడు ఎవరో గూగుల్లో ఎవరు ఇతను ఏంటి ఇతను పోర్ట్ఫోలియో అని చూస్తే, ఆ బాల వీరాంజనేయ స్వామి యొక్క పోర్ట్ఫోలియో ఏంటంటే వాలంటీర్లు సచివాలయాల శాఖ మంత్రి. అంటే నువ్వు ఏ శాఖకు మంత్రి అయ్యావో ఆ శాఖ లేకపోతే నీకు మంత్రి అలాగిస్తారు. సో కావాలని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ యువతని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి యువతలు అత్యంత బలం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటువంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కి శత్రువులే కాబట్టి మొదట వాలంటీర్ వ్యవస్థను కిల్చేశాడు. రెండోది, పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట 100కి 100% వాస్తవం. ఆయన ఇంటి పక్కన ఎలా సచివాలయం ఉందో నా ఇంటి పక్కన కూడా నా గోడ కానుకునే ఒక సచివాలయం ఉంది. ఆ సచివాలయ ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి మాట ఇది. సుమారు 700 ఇల్లులు అప్పచెప్తున్నారు. అర్బన్ లో 700 ఇల్లులు తిరగడం అంటే మామూలు విషయం కాదని.
రెండోది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు స్లో పాయిజన్ గా వాళ్ళంతటా వాళ్ళే ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోయే విధంగా ఒక ప్రక్రియ నడుస్తుంది ప్రస్తుత ప్రభుత్వంలో. దాంట్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ లో మీరు నమ్ముతారా సార్, టెక్నికల్ గా క్వాలిఫై అయిన ఆఫీసర్స్ లెవెల్ వాళ్ళు దాదాపు 750 మంది వారంతటి వారే రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఈ గడిచినటువంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంకో విషయం ఏంటంటే ఎంప్లాయీస్ కానీ టెంపరీ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ దాదాపు కొన్ని నెలల నుండి జీతాలు కూడా లేవు. అదే విధంగా రేపు సచివాలయ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఆపేస్తారు, పని ఒత్తిడి పెంచుతారు, సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇష్టం లేనటువంటి డిపార్ట్మెంట్ లో పెడతారు. మొత్తానికి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రక్రియ చేస్తుంది. ఇది యువత వెన్నుముక్క విరగొట్టేటటువంటి ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. రైట్.